నీ జీవిత దినములన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రమాణాన్ని నువ్వేం చేయకూడదంటే రద్దుపరచజాలడానికి వీలు లేదు. మీరు చెప్పండి, స్నేహ బంధానికి ప్రమాణం ఉండిద్దా? ఉండిద్దా? మన పక్కన ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేస్తాం లేదా సహవాసం చేస్తాం, దానికి ప్రమాణం ఉండదు. కానీ వివాహానికి దేవుడు ఎందుకు ప్రమాణం ఇచ్చాడో తెలుసా? ఈ బంధము చాలా ఘనమైనది, గొప్పది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఇది కలకాలము కూడా, ఎందుకంటే భూమి మీద వారు నివసించినంత కాలం కూడా ఈ బంధం ఏమైంది? కొనసాగుతూనే ఉండిద్ది. కాబట్టి వైవాహిక బంధానికి దేవుడు ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పది. ఆయన విధేయత చూపించమన్నాడు. ఆ విధేయత, ఆ ఒబిడియన్స్ అనేది మరి చక్కగా స్త్రీలు గనుక పురుషులకు లోబడి ఉంటే ఖచ్చితంగా వారు కూడా లోబడి ఉండటానికి దేవుడు కృపని కలగ చేస్తారు. మూడవ విషయాన్ని కనుక మనం చదివితే, మూడవ విషయం అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే లక్షణం. ఎవరికి ఉండాలి? ఇది ఇద్దరికి ఉండాలా? ఒకరికి ఉంటే సరిపోయిద్దా? ఇద్దరికి ఉండాలి. నేను చెప్తుంది ఇద్దరికి ఉండవలసిన మాటలు. నేను భానుమతికే చెప్పట్లా, లేదా వరుడైనటువంటి మన భీమునికి మాత్రమే చెప్పట్లా, ఇరువురికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాను. ఈరోజు కుటుంబ వ్యవస్థ సన్నగిల్లిపోవటానికి కారణమైన ఒక విషయం ఏంటో తెలుసా? అర్థం చేసుకోక